జాగ్రత్తగా మసలుకోవాలన్నమాట. ఓకే సెక్సీ, నువ్వే చూసుకోరా. రండి. తేడాలా ఉందా? ఏమయ్యా అడ్డబుట్టు? అయ్యా ఈ శాస్త్రి గారేనయ్యా, ఏమైనా సుస్థి చేసిందా? అయ్యా ఆయన అడ్డమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి, అందువల్ల ఆయన కడుపు కోటిపిల్లి గోదావరి అయిపోయి నీరసించిపోయారు, అందుకే రాలేదన్నమాట. హోటల్ గా టాయిలెట్ లో సెట్ అయిపోయి ఉంటాడు. ఈవిడేనా భార్య? నమస్కారం. కూర్చోవయ్యా. అలాగే మావయ్య. నమస్కారం అండి. నమస్కారం. ఇంకా నయం, మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారేమో అనుకున్నాను. కూర్చో. అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు. పూర్త లక్షణం కాదు కదా. అంటే శంకరం గారు యూకేలో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా, ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని. మంత్రాల సంగతి ఎలా ఉన్నా గానీ పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు. నమస్కారం టెన్షన్ కదండి. అంతే అంతే అంతే. కాకపోతే ముందు వెనక వామి వరస ఆడవగా చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో. రాహుకాలం రాకమనిపే అమ్మాయిని తీసుకురండి. టాపిక్లు బాగానే చేంజ్ చేస్తున్నారు. గౌరీ, అమ్మాయి తీసురా. ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకేమవుతారు? మా కజిన్స్ అండి. ఓహో, మరి బావలెక్కడో? ఆఫీస్కి వెళ్ళారు, బయటకు వస్తారుగా. ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు. అంతేలేమ్మా, ఆఫీసు పగలు కదా, నైట్కే వస్తారు. సాఫ్ట్వేర్ జాబులు కదండి, బిజీ. వీడు మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి? అవునండి, చేస్తూ ఉంటారు. ఓహో, ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి, చెప్పకూడదా? ఏం జాబులేండి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా, మెయింటెనెన్స్ చాలా పెరిగిపోయాయి. అవునమ్మా, పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోచలు చివరికి అల్లుళ్ళు. దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అదిగో అమ్మాయి వచ్చేస్తోంది. రండి అమ్మా రండి, కూర్చోండి. మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు, పెద్దమ్మాయి ఎక్కడికయ్యా? మా కదా బంగారం గారు, పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా. ఏమమ్మా చిన్నప్పటి నుంచి ఇంతేనా? కనపడితే గాలి పట్టించుకుంటాడా? మానేవాడు అయ్యా. అమ్మాయిని ఒకసారి చూడండి ఆయన. అమ్మాయి నాకు నచ్చిందండి. వీడు మరీ జీం చేస్తున్నాడు. అల్లుడు గారు, అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా నాయనా, ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి, ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి.